నాయనా వాళ్ళు వస్తుండారు నాయనా. బైరెడ్డి మొదటి తూరి మన ఇంటికి వస్తాండారు. మన మర్యాదలు వాళ్ళు జీవితాంతం గుర్తుంచుకోవాలా. మొత్తం సీమంతా ఇలాగే ఉంటుందా నటరాజన్? నీళ్ల సదుపాయం లేదు కదా సార్. మా రాజస్థాన్లోనూ ఎడారుంది, దాన్ని మించిపోయింది ఇది. అంత తీసి పారేయకండి సార్. బాక్సైట్ మైన్స్ కోసం కాకపోతే అసలు మీరు ఎక్కడ అడుగు పెట్టేవారా? ఆ రామినీటిని కూడా లొంగ తీసుకుంటే కోట్ల రూపాయలు మీవే. అందరి సంగతి తెలియదు కానీ వాళ్ళు మాత్రం అలా కాదంట సార్. ఏ వీళ్ళు ఏమైనా పైనుంచి దిగబడ్డారా? అది కాదు సార్, వచ్చేటప్పుడు లోకల్ ఎస్పీ గారు కూడా వార్న్ చేశారు. రామ్నేడు మీద అతని కొడుకుల మీద 100కు పైగా మర్డర్ కేసులున్నాయట, ఒక్కటి ప్రూవ్ కాలేదు. ప్రయాణం బాగా జరిగిండదా? జరిగింది. మా పెద్దోడు మళ్ళసూరి నమస్తే. నమస్తే. చిన్నోడు బైరెడ్డి. నీళ్ళెవరా కాళ్ళు కడుక్కోవడానికి? రండి. ఏమయ్యా ఏదేదో చెప్పి భయపెట్టేశావు. నువ్వు చెప్పినంత ఏం కనపట్లేదేటి? రేయ్ ఉడుగు సరిగ్గా పట్టుకోరా. మేమంతా మీకోసం చాలా ఎదురు చూస్తున్నాం అప్ప. వీళ్ళు కూడా మీకోసం ఆగండి. రేయ్ ప్యాడ్ తీయండిరా. పల్లెటూరు కదా. పైన పటారం లోన లోటారం అన్నమాట. ఏందప్పా? ఏం లేదండి, మీ గురించి ఏవేవో చెప్పి భయపెట్టేశారు. మీరు పొడి చేస్తారని చంపేస్తారని. తీరా చూస్తే రాయి కాదు స్పాంజే. అదండి పాపా. గొడ్లను ఇంట్లో పెట్టారేంటి? కూర్చోండి, అది మా సాంప్రదాయం అప్ప. ఆశ్చర్యంగా ఉందే. సీమ సంస్కృతిలో ఆలమందులు కూడా కుటుంబ సభ్యులేనప్ప. వాటిని కూడా మాతో పాటే సమానంగా చూసుకుంటున్నాం. అవునవును, అస్సలు తేడా లేదు. కాకపోతే మీరు బట్టలు వేసుకుంటారు, అవి వేసుకో. ఈ ఇల్లు ఇల్లాళ్ళు ఇవన్నీ తర్వాత ముందు వచ్చిన పని మాట్లాడదామా? ఒక్కసారి డాక్యుమెంట్స్ అవి చూస్తే మిగతా విషయాలు. వాటి గురించి మనం అవన్నీ వీళ్ళకి అర్థం కానివి, అవసరం లేనివి. చూడండి, నేను పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్కి బ్రోకరేజ్ చేశాను. మా ఏరియాలో అయితే రౌడీ మామూలు 10% వరకు ఇస్తాం. సీమలో దీనికి ఒక ప్రత్యేకమైన పేరుంది కదా, ఫ్యాక్షనిజం అని. అందుకోసం ఇంకో 5% వేసుకోండి. ఏం కన్షాంజీ? బిజినెస్ వ్యవహారాలు తర్వాత అప్ప. ముందు భోంచేద్దామా? నువ్వు కూర్చోవచ్చుగా. పర్లేదులేండి. ఏంటి నాన్న ముందు కూర్చోవా? 6 అడుగులు పొడిగేది కదా, భలే కంట్రోల్లో పెట్టావే. ఏమో చికెనందుకో. డీల్ అయిపోయిందిరా. ఇలాంటి వాళ్ళు ఎంతమంది చూడలేదు. ఓకే, ఆకు వక్క వేసుకుంటారా? 15% is a little too much. Maybe ఏం we can బైరెడ్డి, work out 8, 9 పెళ్లి or చేసుకోవా? 10%. సంబంధాలు ఏమైనా చూస్తున్నారా నీకు, లేకపోతే మీ కుటుంబంలో మేనర్కి ఏమైనా ఉందా? Natarajan, I think the deal is finalized, so you can prepare for
మంచితనాన్ని చేతగానితనంగా తీసుకున్నప్పుడే చంపిండాల్సిందప్ప. కానీ ఇల్లంటే మాకు కన్న తల్లితో సమానం. ఈ ఇంట్లో రక్తం చెందకూడదనే ఆచారం ఉంది, అందుకే వదిలేశా. బైరెడ్డి, ఈడ మాట్లాడుకుంటున్నాం కదా, అవతలకు తీసుకుపో. పదండి. హైదరాబాద్ పోయే వరకు దారిలో భోజనాలు అవి బాగోవని క్యారియర్ పెట్టిస్తాను. ఏంలే బాలరెడ్డి, చేపల పులుసు దండిగా పెట్టినావా? పెట్టినానయ్యా. ఇందాక మీరు చాలా ఇష్టంగా తింటాం గమనించానప్ప. బయలుదేరండి. కమిషన్ ఎంత ఇస్తాడారనే దాని మీద నాకు పట్టింపు లేదు ఘనశ్యామ్జీ. మా ఊరి పిల్లోళ్ళకి 4 ఉద్యోగాలు వస్తాయని మీతో డీలింగ్కి ఒప్పుకుంటున్నాను. దాంట్లో తేడా రానికండి. నమస్తే. ఏం తల్లుడు పక్క పిలిచినావు? కట్నం ఏమన్నా కావాలనా? యాక్చువల్గా మావయ్య, అప్పుకి ఈ పెళ్ళి ఇష్టం లేదు. తను రాముని ఇష్టపడుతుంది. మావయ్య వద్దు, మావయ్య వద్దు, మావయ్య. ఆల్రెడీ వాళ్ళని పిలవద్దు. ఈరోడు అక్కడి నుంచి ఊడిపడ్డాడు. ఒరే బావా, నువ్వా? నా చేసిన నువ్వు నా కోసం వచ్చేస్తావని. ఎన్నాళ్ళైందిరా నిన్ను మోసి. ఆ దెబ్బలేంట్రా? వారిని వీళ్ళంతా ఎవరు? ఇంకా చూస్తావేంటి? గుత్తుక కోసే కత్తి కొనలు, కత్తి కొనలు, గుత్తుక కోసే కత్తి కొనలు దరిదాపుకు చేరని దూకుడువై, ఆయువు తీసే ఆపద కూడా అలసటతో ఆగేలా చెయ్యి. మట్టిలోకి తన గిట్టలతో నిన్ను తొక్కెయ్యాలని తరుముకు వచ్చే కాలాశ్వంపై స్వారీ చెయ్యి. పరుగులు తీ బిర 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 ఉరకలు వెయ్యి, చర 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 పరుగులు తెయ్యి, బిర 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 ఉరకలు వెయ్యి, చర 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 చర. ఎడారి దారుల దడారిపోయిన ఆశకు చెమటల ధారలు పోయి, నిస్సత్తువతో నిలబడనివ్వక ఒక్కో అడుగును ముందుకు వెయ్యి. నిండు జీవితం గండిపడదనే నమ్మకమై శతకోటి సమస్యలను ఎదుర్కొనేందుకు బతికి ఉండగల సాహసాని పరుగులుది, పరుగులుది, ఉరకలుదై, పరుగులు పరుగులు పరుగులుది.
జక్క తీసేస్తే ఎవరు ఈ బ్రిడ్జ్ దాటలేరు. ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ 1 కిలోమీటర్లో ఉంది. త్వరగా 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 పదండి. జాగ్రత్త. మీరు ఇంక రావద్దండి, వెళ్ళిపోండి. మీ మంచితనాన్ని జన్మలో మర్చిపోలేనండి. మీ శత్రువు కొడుకునని తెలిసినా కూడా నా ప్రాణాలు కాపాడారు. మీ నాన్నగారు మీ అన్నయ్యలో అడుగు బయట పెడితే నన్ను చంపేస్తారని 24 గంటలు వణుకుపోయానండి. అసలు ఈ ఇల్లు వదిలి ఎల్లబుద్ధి కావట్లేదంటే నమ్మండి. ఒకవేళ నాన్నకు తెలిస్తే? ఆల్రెడీ తెలిసిపోయిందండి. లేకపోతే మీరు వెళ్ళిపోండి. అపర్ణ గారు, నేను మళ్ళీ జన్మలో మిమ్మల్ని కలుస్తానో లేదో తెలీదు. మీకు థ్యాంక్స్ మాత్రమే చెప్పుకోగలనండి. వస్తానండి. వాడెవడో తెలుసా? తెలుసా నీకు? ఈ చిన్న ఆయన చంపిన రోగవరో కొడుకు. అయితే ఏంటన్నా? ఎప్పుడో పెద్దోళ్ళ మధ్య జరిగిన గొడవలకి ఇప్పుడు తన్ని చంపుతారా? పాపం నాన్న, తనకేం తెలీదు. వదిలే అన్నా, అమ్మాయి కూడా అన్నా. ఈ పొద్దు వాడే తలలేసిపోవాలా? నా కూతురు తీసిపోతావురా? ఇందులో అతను తప్పేం లేదు. నేనే అతన్ని ప్రేమించాను. ఇప్పటిదాకా నా ప్రాణాలు కాపాడుకోవడానికే పారిపోదాం అనుకున్నానండి. కానీ మీలాంటి అమ్మాయి ప్రేమించానని చెప్పాక కూడా పారిపోతే ఇక ప్రాణానికి విలువే ఉందండి. చావైనా బ్రతికైనా మీతో. చెల్లి చేయి పట్టుకుంటావురా? కూతురు కావాలరా నీకు? బళ్ళసోరే జై నరికైరా.
మీ ప్రేమ పైన ఆగిపోయింది నాన్న. తన ప్రేమ నాతో పాటు చచ్చిపోవడానికి సిద్ధపడింది. ఇంకా మీకు చంపాలని ఉంటే చంపేయండి నాన్న. నన్ను క్షమించు తల్లి. ఆగండమ్మా, ఆగండి. అందరికి ఇస్తా. ఆగండమ్మా, ఆగండి. కొట్టుకోవద్దు. తీసుకోమ్మా. అమ్మయ్యా ఊరొచ్చాం. ఇంతకి నా కొత్త మొగుడే ఎవడో. రే 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 మెల్లి 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 మెల్లి. రే రిమ్ము రిమ్ము. రే చక్రం చక్రం. రే సీట్ రా సీటు. రే గుండెగా సరిగా పట్టుకో. రే 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 మెల్లి మెల్లి మెల్లి. అబ్బా ఇవ్వ. అబ్బా సైకిల్ మనుషులు తొక్కాలరా, ఏనుగులు కాదు. అబ్బా అయ్యి బాబాయ్, నీ చెయ్యి ఎంత బరువుగా ఉంటే నువ్వెంత బరువు ఉంటావురా. అయ్యో అయ్యో. ఒరే ఒరే ఓకరా ఓకరా రే. ఒరే ఆ డాన్స్ లేటరా రే. ఒరే రాముగా ఎక్కడ చచ్చావురా? ప్రోగ్రాంలు నచ్చట్లేదా అప్ప? నీకు తగిలిండేది చచ్చిపోయేంత దెబ్బ కాదులేపా. అంటే నేను బతుకుతానా సార్? రాత బాగుంటే కత్తులతో పొడిచినా బాంబులేసినా చావరప్ప. బాగోపోతే చిన్న బ్లేడు ముక్క చాలు మన ప్రాణాలు పోవటానికి. పొట్ట కూటు కోసం ఏదో పొలం అమ్ముకుందామని వచ్చానండి. ఈ కత్తులతోని బాంబులతోని నాకేం పిల్లలకేం సంబంధం అండి? తల్లిదండ్రులు ఆస్తులు పంచుకున్నప్పుడు వాళ్ళ పాప పుణ్యాలు పంచుకోరా? ఏడ్నే ఉండారా? మీకు దెబ్బలు తగిలినాయని మావయ్య సానా బాధపడతా ఉండాడు. అతిథికేమైనా అయితే ఆయన అస్సలు తట్టుకోలేడు. ఏమయ్యా, శ్రీకాంత్ అన్న ఆయనకి రెస్ట్ ఇమ్మన్నాడు. మావయ్య పోదామా? రాయ్యా. ఈ రోజు కుదరలేదప్పా. రేపు నీ పని ఖచ్చితంగా పూర్తి చేస్తాను. అదే నీ పొలం పని. కసి కత్తుల కోట, ఏ దారి కనిపించని సోట, కొనుకుండదు కంటికి ఏ పూట. ఓయా ఇక్కడ ఉన్నాడు. తాడు తీసుకురా.